హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. ఒక బ్రాహ్మణుడు రోజు రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఉండిపోతూ ఉండేవాడు. ఏమీ అడిగేవాడు కాడు. రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యంగా ఉండేది. ఒకనాడు బ్రాహ్మణుడు మామూలుగా ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగాడు. అప్పుడు రాజుగారు, ఏమయ్యా బ్రాహ్మడా, రోజుకి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు. ఏదో ప్రభువులు వారిని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి దయచేస్తారని అన్నాడు బ్రాహ్మణుడు నసుగుతూ. ఏం భూములయ్యా, వల్లకాటి భూములు, అందరూ భూములు దయచేయించమనేవారే దాచిపెట్టినట్టు అని విసుక్కున్నారు రాజుగారు. బ్రాహ్మణుడు అంతటితోటి ఊరుకుంటేగా చిత్తం, ఆ వల్లకాటి భూమి అయినా దయచేస్తే అన్నాడు. బ్రాహ్మడి పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వు వచ్చింది. ఆ సంతోషంలో, సరే తీసుకోవయ్యా ఆ వల్లకాడు అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు వల్లకాటి భూమి వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు తుప్పలు ఉన్నాయి. సరే, ముందు ఈ చెట్లు తుప్పలు నరికేస్తే తర్వాత ఏదైనా పండించుకోవచ్చు అని అనుకున్నాడు. ఒక పెద్ద గొడ్డలి తెచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కొట్టడం మొదలుపెట్టాడు. చెట్టు సగం తెగక ముందే దాని మీద ఉన్న దెయ్యాలన్నీ దిగి వచ్చాయి. ఏమయ్యా చెట్టు కొడుతున్నావు, నిన్నేం చేస్తామో చూడు అని దెయ్యాలు బ్రాహ్మణుణ్ణి బెదిరించాయి. బ్రాహ్మణుడు మాట్లాడలేదు. ఏమయ్యా మాట్లాడవే అని గద్దించాయి దెయ్యాలు. ఆ మాటలకు బెదరకుండా, నా ఇష్టం, నాకు ఈ భూమి అంతా రాజుగారు ఇచ్చేశారు అని మొండిగా సమాధానం చెప్పి బ్రాహ్మణుడు తిరిగి చెట్టు నరకటం మొదలుపెట్టాడు. ఇంకా ఊరుకుంటే తమకి ఉండటానికి చోటే లేకుండా పోతుందేమోనని దెయ్యాలు భయపడి బ్రాహ్మణుణ్ణి ఇలా అడిగాయి. ఏమయ్యా, చెట్టు కొట్టేసి ఏం చేస్తావు? నా ఇష్టం, నేను ఇందులో నువ్వు చేను వేసుకొని సాలుకు 4 గరిసెలు నువ్వులు పండించుకుంటాను అన్నాడు. పోనీలేవయ్యా, చెట్టు కొట్టేయకు, ఆ 4 గరిసెలు నువ్వులు ఏటేటా మేము ఇచ్చుకుంటాంలే అన్నాయి దెయ్యాలు. సరే అని బ్రాహ్మణుడు ఇంటికి పోయాడు. అప్పటి నుంచి ఏటేటా శ్రమ లేకుండా 4 గరిసెల నువ్వులు కాళ్ళ ముందుకు వస్తుంటే హాయిగా పూలరంగల్లాగా కాలక్షేపం చేస్తున్నాడు బ్రాహ్మణుడు. కొన్ని సంవత్సరాలు పోయిన తరువాత ఆ దెయ్యాల ఇంటికి ముసలి దెయ్యం ఒకటి చుట్టిరకానికి వచ్చింది. సరిగ్గా అవి నువ్వులు ఇవ్వవలసిన రోజులు కాబట్టి దెయ్యాలన్నీ మంచి హడావుడిగా నువ్వులు పోగు చేస్తున్నాయి. ఇదంతా చూసి ముసలి దెయ్యం, ఏమిటి కథ అని దెయ్యాలని అడిగింది. అవి సంగతంతా చెప్పాయి. అప్పుడు ఆ ముసలి దెయ్యం, ఏమిటి, మీకు మతులు పోయినట్టున్నాయి. ఒక బ్రాహ్మణుడికి జడిసి ప్రతివేటా ఒళ్ళు పులిసేటట్టు నువ్వులు పోగు చేసి వాడికి సమర్పించటమా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి బెదరగొట్టి ఈ రోజు నుంచి నువ్వులు ఇచ్చుకోవడం అక్కర్లేకుండా చేసి వస్తాను అని అంది. ముసలి దెయ్యం మాట విని దెయ్యాలన్నీ సంతోషించి దాన్ని ప్రయాణం చేసి బ్రాహ్మణి ఇంటికి పంపాయి. మన బ్రాహ్మణుడికి పని పాటు ఏమీ లేదు గనక ఇంట్లో కూర్చొని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండిస్తున్నాడు. అక్కడికి రోజు ఒక గేదె వచ్చి ముందు వాకిట్లో పెట్టిన బచ్చలి పాదు తినేస్తుండేది. ఆనాడు బ్రాహ్మణుడు గేదె పని పడదామని తలుపు చాటున పెద్ద కర్ర పట్టుకొని నిలుచున్నాడు. అతనికి ఏదో గుమ్మం దాటుతున్న అలికిడి వినిపించింది. వెంటనే బలంగా కర్రతో ఒక్క పెట్టు పెట్టాడు. అమ్మో అంది ముసలిదెయ్యం. పాపం బ్రాహ్మణుడిని బెదిరించటానికని వచ్చి దెబ్బతింది. గేదె అనుకుని దెయ్యాన్ని కొట్టేశానే అని బ్రాహ్మణుడు మనసులో విచారించాడు. కానీ పైకి ఏమీ కనపరచకుండా గంభీరంగా, ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగాడు. ఇంకా చేతిలోనే ఉంది కర్ర, మళ్ళా కొడతాడేమో అనే భయంతో ముసలి దెయ్యం నువ్వులు అంది. ఏవి తెచ్చావా అని దబాయించి అడిగాడు బ్రాహ్మణుడు. అప్పుడు దెయ్యం, కాదు, నువ్వులు ఇమ్మన్నారా లేక నువ్వుల పప్పు ఇమ్మన్నారా అని అడగటానికి వచ్చాను అంది జడుస్తూ. సరే, నువ్వు పప్పే తెమ్మను అన్నాడు బ్రాహ్మణుడు. బ్రతుకు జీవుడా అని ముసలి దెయ్యం బ్రాహ్మడి దగ్గర నుండి ఇంటి వైపు మరలింది. కానీ దాని మనసులో బాధగా ఉంది. ఇంటికి రాగానే దెయ్యాలన్నీ సంతోషంతో దాని చుట్టూ చేరి, ఏం జరిగింది, బెదిరించావా, ఏమన్నాడు అని ఊపిరి సలపకుండా ప్రశ్నలు వేశాయి. ముసలి దెయ్యం నీళ్లు నములుతూ, నన్ను చితగ్గొట్టాడు,
నువ్వులు అక్కర్లేదు, ఆ 4 గెలసులు నువ్వు పప్పు తెమ్మని మీతో చెప్పమన్నాడు అంది. దాంతో అవన్నీ చేరి ముసలి దెయ్యాన్ని నువ్వు వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదే అంటూ కోపంతో పీకి చంపేశాయి.